తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. తమిళనాడులో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రేమించినందుకు దళిత యువకుడిని హత్య చేశారు. ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు అమృతుడు. చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమిస్తున్నాడు కవిన్. వార్నింగ్ ఇచ్చారు అమ్మాయి ఫ్యామిలీ. అలాగే కవిన్ కు అమ్మాయి సోదరుడి మధ్య వాగ్వాదం జరిగింది. కవిన్ ను నరికి చంపాడు అమ్మాయి సోదరుడు. పోలీసులకు నేరస్తుడు లొంగిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. పరువు హత్యగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ప్రస్తుతం దేశంలో పరువు హత్యలు ఒక సామాజిక సమస్యగా ఇక్కడ మారిపోయినని చెప్పుకోవాలి. కులాంతర మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ కుటుంబం పరువు కోసం అంటూ కూడా దారుణాలకు పాల్పడుతున్నారు తల్లిదండ్రులు. వీటిలో కొన్ని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇందులో మనం ముందుగా చెప్పుకోవాల్సింది అమృత ప్రణయ్ ఇష్యూని అయితే మనం పరువు హత్యగా కూడా చూసాం. అలా దాని తర్వాత కుటుంబం ఎంత విచ్ఛిన్నమైంది, అది ఎక్కడి వరకు దారితీసిందో కూడా మనం చూసాం. ఇప్పటికీ కూడా అమృత ప్రణయ్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఇలాంటివి ప్రపంచంలో చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరువు హత్యల కోసం పేరెంట్స్ పిల్లల్ని చంపేస్తూనే ఉన్నారు. ఇవి చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. మనం తరచూ చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఇప్పుడు అదే తాజాగా మళ్ళీ తమిళనాడులో కూడా 25 ఏళ్ల దళిత యువకుడు పరువు ఇప్పుడు హత్య సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రేమించిన పాపానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈరోజు 25 ఏళ్ల యువ ఐటీ ఉద్యోగి కవిన్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. కులం పేరుతో జరిగిన ఈ ఘాతకం తమిళనాడులో ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. తూత్తుకుడికి చెందిన కవిన్ 25 ఏళ్ల అబ్బాయికి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కవిన్. ఇతను తిరునెల్వేలిలోని కేటీసీ నగర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న తన మాజీ స్కూల్ విద్యార్థిని సుభాషిణి అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఇద్దరికీ ఇష్టమే. ఇక్కడ కులాలు వేరయ్యాయి కాబట్టి ఇక్కడ పరువు హత్య జరిగింది. కానీ అమ్మాయి కుటుంబం మాత్రం ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కారణం కవిన్ దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడం వల్లనే ఈరోజు ఆ అబ్బాయి హత్యకు గురయ్యాడు. కులం పేరుతో వారి ప్రేమకు అడ్డు చెప్పారు పేరెంట్స్. నిన్న కవిన్ తన తాతకు చికిత్స చేయించడానికి తన తల్లితో కలిసి తన ప్రియురాలు పనిచేసే క్లినిక్ వెళ్ళాడు. చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉండగా అంటే మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సుభాష్ని సోదరుడు ఎవరైతే ఉన్నారో సుర్జిత్తో పాటు అతని స్నేహితుడు అకస్మాత్తుగా కవిన్ని ఒక్కసారిగా అడ్డగించడం జరిగింది. అక్కడ రోడ్డు మీద వారిద్దరి మధ్య ఒక రకమైన తీవ్ర వాగ్వాదమే చెలరేగింది. ఆవేశంలో సుర్జిత్ కవిన్ను వీధిలో వెంబడించి కొడవలతో అనేక సార్లు నరికి చంపేశాడు. ఈ దారుణం కవిన్ తల్లి ముందే జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకుని చూసి ఆమె తల్లడిల్లిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ మృతుడు ఆ అబ్బాయి కూడా కవిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది పగటిపూట జరగడం స్థానికుల్ని భయభ్రాంతులకు ఒకసారిగా గుర్చేసింది. కవిన్ని హత్య చేసిన వెంటనే కూడా సుర్జిత్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కాసేపటి తర్వాత పాలయంకొట్టై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అలాగే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. కానీ ఇది ఒక పరువు హత్య అని కూడా పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అలాగే ప్రస్తుతం కవిన్ మృతదేహాన్ని అయితే స్వీకరించడానికి అతని కుటుంబ సభ్యులు ప్రస్తుతం నిరాకరిస్తున్నట్లుగా మనకి ఇదే సమాచారం అందుతుంది. అంటే న్యాయం జరిగే వరకు కూడా మృతదేహాన్ని తీసుకోమని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైతే ఉన్నాడో మృతి కుటుంబ సభ్యులు కవిన్ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. సుర్జిత్ తల్లిదండ్రులు పోలీస్ అధికారులు కాబట్టి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడేందుకు కూడా 2 ఇన్స్పెక్టర్లతో సహా 100 మందికి పైగా పోలీస్ సిబ్బందిని అక్కడ మోహరించడం జరిగింది. ప్రస్తుతం దేశంలో పరువు హత్యలు ఒక సామాజిక సమస్యగా మారిపోయాయి. కులాంతర మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తూ కుటుంబం పరువు కోసం అంటూ కూడా ఈ దారుణానికి కుటుంబ సభ్యులు పేరెంట్స్ పాల్పడుతున్న ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. వీటిలో కొన్ని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా తమిళనాడులో కూడా 25 ఏళ్ల దళిత యువకుడి పరువు ఇప్పుడు హత్య సంచలనంగా మారింది. ప్రేమించిన పాపానికి ఒక నిండు ప్రాణం ఈరోజు బలైపోయింది. 25 ఏళ్ల యువ ఐటీ ఉద్యోగి కవిన్ పట్టపగలే దారుణంగా హత్యకు గురైపోయాడు.
కులం పేరుతో జరిగిన ఈ ఘాతకం తమిళనాడులో ఒక రచ్చ రేపుతూనే ఉంది. ఇలాంటి పరువు హత్యలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఎంత అవేర్నెస్ వస్తున్నా కూడా మనం ఏఐ టెక్నాలజీని వాడే స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా చోట్ల కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దగా ఉన్న అన్న కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి, పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిని చంపేయడమా లేకపోతే అబ్బాయిని చంపేయడమా అనేవి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అబ్బాయా అమ్మాయా ప్రాబ్లం కాదు, ఎవరో ఒకరు దళిత కుటుంబానికి చెందిన వాళ్ళు లేకపోతే ఇంకొకరో పరువు హత్య, మా కుటుంబం పరువు పోతుంది అని చెప్పి కూడా పేరెంట్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ మనం ఎక్కడున్నాం కొంచెం ఆలోచించాలి మనం కూడా. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, లేకపోతే వినాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, సర్ది చెప్పాలి. కానీ ఈరోజు మనిషిని చంపేయడం అనేది చాలా అన్యాయం కదా. అంటే ఆ అబ్బాయి ఫ్యామిలీలో ఈరోజు ఆ అబ్బాయి ప్లేస్ను ఎవరు పూడుస్తారో ఆ తల్లికి ఒక రకమైన బాధ కదా, కడుపు కోత మిగులుస్తున్నారు. ఈ ఆవేశంలో ఏం చేస్తున్నాం అనేది కూడా ఒకసారి విచక్షణ కోల్పోయి మనం చేస్తున్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు పేరెంట్స్ అనేది కూడా ఒకసారి ఇక్కడ మనం ఆలోచించాలి. ఇదే నేపథ్యంలో మనం ప్రణయ్ హత్య కూడా ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం గతంలో చూసాం. ఆ అమృత ప్రణయ్ హత్య కేసు తర్వాత కూడా చాలా వరకు చాలా కేసులు, చాలా పరువు హత్యలు కూడా జరిగాయి. అయినా కూడా దానివల్ల మనం ఏం నేర్చుకుంటున్నామో, సమాజానికి ఏమి ఇస్తున్నాం అనేది కూడా మన మీడియాలో కూడా సోషల్ అవేర్నెస్ పెరిగిన తర్వాత కూడా మనం చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా అవి మనం తీసుకోవడం లేదు, వాటి వల్ల మనం మారడం కూడా లేదు. ఈరోజు కవిన్ కూడా 25 ఏళ్ల యువకుడు ఈరోజు అలాంటి ప్రేమ కథకే ఈరోజు ఆ యువకుడు కూడా బలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కవిన్. ఇతను తిరునెల్వేలిలోని కేటీసీ నగర్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న తన మాజీ స్కూల్ విద్యార్థిని. అంటే చిన్నప్పటి నుంచి తను కూడా అబ్బాయికి, కవిన్కి ఫ్రెండ్ అమ్మాయి సుభాష్ని అనే అమ్మాయి. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరికి చేసుకోవాలనుంది, వాళ్ళిద్దరికి ఇష్టం, వాళ్ళు మేజర్స్ కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు దీనికి ససేమీరా అని చెప్పారు. ససేమీరా అన్న తర్వాత అబ్బాయిని వదిలేస్తే బాగుండేది, కానీ ఆ అబ్బాయిని చంపేశారు. వాళ్ళని వ్యతిరేకించి పేరెంట్స్ ఆ అమ్మాయి ప్రేమని, ఆ అబ్బాయి ప్రేమని వ్యతిరేకించారు. కారణం ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, ఆ అబ్బాయి దళిత సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, ఆ అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఆ అబ్బాయిని కులం పేరుతో అడ్డు చెప్పి, ఆ ప్రేమకు అడ్డు చెప్పి ఈరోజు కవిన్ని చంపేయడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి దూరం చేసేసిన పరిస్థితి, లోకంలో లేకుండా చేసేసిన పరిస్థితి ఆ అమ్మాయి సుభాష్ని పేరెంట్స్. నిన్న కవిన్ తన తాతకు చికిత్స చేయించడానికి తన తల్లితో కలిసి ఆ అమ్మాయి సుభాష్ని ప్రియురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పనిచేస్తే ఒక క్లినిక్కి వెళ్ళాడు. చికిత్స తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సుభాష్ని సోదరుడు సుజిత్తో పాటు అతని స్నేహితుడు అకస్మాత్తుగా కవిన్ అడ్డగించడం జరిగింది. సేమ్ మనము అమృత ప్రణయ్ ఇష్యూలో కూడా మనం చూసాం. అప్పుడు గతంలో అమృత కూడా ప్రెగ్నెంట్గా ఉన్నింది. ఆ టైంలో అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్లి వస్తూ ఉండగానే ఆ అబ్బాయిని కూడా హాస్పిటల్ దగ్గర హత్య చేశారు. ఎవరు? అమృత పేరెంట్స్. అంటే ఇక్కడ ఎందుకు పదే నేను అమృత ప్రణయ్ ఇష్యూ తీస్తున్నాను, అది అయిపోయింది కదా అని అనుకోవచ్చు. బట్ అది మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని ఇచ్చింది. అంటే వాళ్ళు దాని తర్వాత ఆ కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయిందో కూడా మనం చూసాం. తరచుగా ఆ వార్తలు ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. సో దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది కూడా పేరెంట్స్ ఒకసారి అర్థం చేసుకోవాలి. వారిద్దరి మధ్య కూడా ఇదే నేపథ్యంలో తీవ్ర వాదన కూడా చెలరేగింది. సుర్జిత్ ఎవరైతే ఉన్నారో ఆ సుభాష్ని అన్న మధ్యలో కానీ, ఇటు పక్క నుంచి ఈ అబ్బాయి ప్రియుడు ఎవరైతే ఉన్నాడో కవిన్ మధ్య ఇద్దరికి కూడా కొద్దిగా అక్కడ వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆవేశంలో ఎవరైతే సుభాష్ని అన్నున్నాడో సుర్జిత్ కవిన్ను వీధిలో వెంబడించి మరి కొడవలతో అనేక సార్లు నరికి చంపాడు. బట్ ఆ విజువల్స్ అయితే మేము చూపించలేం కాబట్టి ప్రస్తుతం మీకు ఆ విజువల్స్ అన్ని చూపించట్లేదు. ఈ దారుణం కవిన్ తల్లి ముందే జరిగింది. ఇది ఇంకా మరింత దారుణం. రక్తపు మడుగులో పడున్న ఆ కవిన్ని చూసి ఆ అబ్బాయి కూడా ఆ రక్తపు మడుగులో అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఇదంతా కూడా తల్లి ఎదురుగా ఉన్నప్పుడే జరిగింది. ఇది పగటిపూట జరగడం కూడా అక్కడ ఒక రకమైన స్థానికులకు కూడా భయభ్రాంతులకి గురి చేసిందని చెప్పుకోవాలి. కవిన్ని హత్య చేసిన వెంటనే కూడా సుర్జిత్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే కాసేపటి తర్వాత పాలయంకొట్టే పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో వాడే లొంగిపోయాడు, నేనే చంపాను అని చెప్పి కూడా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పరువు హత్య అని కూడా పోలీసులు నిర్ధారించారు.